నమస్తే, వెల్కమ్ టు శ్రీ ఫైబర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పేదరిక నిర్మూలనకు P4 కార్యక్రమాన్ని ప్రకటించిన సీఎం చంద్రబాబు. బంగారు కుటుంబాలకు అండగా నిలుస్తున్న మార్గదర్శులు, కార్పొరేట్ సంస్థలు. ఏపీ హైకోర్టులో 3 అదనపు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం చేయించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్. కొరియా పర్యటనలో సాఫ్ట్ ఈపీఐ సంస్థ సీఈఓతో మంత్రి నారా లోకేష్ భేటీ. ఏపీలో మైక్రో ఎల్ఈడి డిస్ప్లే మెటీరియల్ హబ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి. పేదరిక నిర్మూలనకు ప్రజల భాగస్వామ్యంతో కూడిన శాశ్వత పరిష్కారంగా P4 కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బంగారు కుటుంబాలు కేవలం ప్రభుత్వ సహాయంపై ఆధారపడే పరిస్థితిలో కాకుండా ఆర్థికంగా ఎదిగి ఇతరులకు సైతం చేయూతనిచ్చే స్థాయికి చేరుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఇప్పటి వరకు 1.10 లక్షల మంది మార్గదర్శులు ముందుకు రావడం P4 కార్యక్రమంపై సమాజంలో ఏర్పడిన విశ్వాసానికి నిదర్శనమని అన్నారు. పేదరిక నిర్మూలనకు ప్రజల భాగస్వామ్యంతో కూడిన శాశ్వత పరిష్కారంగా P4 కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పేదల జీవితాలు బంగారుమయం కావాలనే ఉద్దేశంతోనే P4 ద్వారా బంగారు కుటుంబాలు మార్గదర్శుల విధానాన్ని అవలంబిస్తున్నామని చెప్పారు. కుప్పం పర్యటనలో భాగంగా P4 మార్గదర్శులు బంగారు కుటుంబాలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బంగారు కుటుంబాల ఆర్థిక, సామాజిక అభ్యున్నతే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ సమావేశానికి బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్న మెగా, అదానీ, టీవీఎస్ మోటార్ సైకిల్స్ సంస్థ ప్రతినిధులు హాజరయ్యారు. బంగారు కుటుంబాలు కేవలం ప్రభుత్వ సహాయంపై ఆధారపడే పరిస్థితిలో కాకుండా ఆర్థికంగా ఎదిగి ఇతరులకు సైతం చేయూతనిచ్చే స్థాయికి చేరుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఇందుకోసం బంగారు మిత్రాల సహకారంతో ప్రతి కుటుంబం స్థితిగతులను ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ వారి అవసరాలకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. P4 కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో జీరో పావర్టీ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని తెలిపారు. దీన్ని MBK 10:20 నమూనాగా అమలు చేస్తున్నామని, సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న 10% మంది ప్రజలు పేదరికంలో ఉన్న 20% కుటుంబాలకు అండగా నిలవాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 12 లక్షల బంగారు కుటుంబాలను గుర్తించినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. వీరికి అండగా నిలిచేందుకు ఇప్పటి వరకు 1.10 లక్షల మంది మార్గదర్శులు ముందుకు రావడం P4 కార్యక్రమంపై సమాజంలో ఏర్పడిన విశ్వాసానికి నిదర్శనమని అన్నారు. డబ్బులు ఇచ్చి వెళ్లిపోవడం మాత్రమే ఈ కార్యక్రమం ఉద్దేశం కాదని, కుటుంబాల జీవన ప్రమాణాలను శాశ్వతంగా మెరుగుపరిచేలా మార్గనిర్దేశం చేయడమే అసలు లక్ష్యమని స్పష్టం చేశారు. చంద్రబాబుకి ధన్యవాదాలు. ఒక సెకండ్. ఈవిడికి బంగారు మిత్ర ఎవరు? బంగారు మిత్ర నువ్వేనా? పైకి రా. ఇప్పుడు ఆవిడ యొక్క వివరాలు ఏంటి, నువ్వేం ప్లాన్ చేశావు? P4 కింద అమ్మాయికి, నువ్వు అమ్మాయికి పెట్టుకో, అమ్మాయికి వాడికి అమ్మాయికి దగ్గర నువ్వేం ప్లాన్ చేసావు? ఆ ఫ్యామిలీ గురించి ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఆస్తి వివరాలు ఏంటి, నీ అవగాహన ఏంటి బంగారు మిత్ర పైన? సార్, మొదటగా మనము దగ్గర పెట్టుకుని గట్టిగా మాట్లాడు, ఫ్రీగా మాట్లాడు. సరే, మొదటగా మేము జననాయకుల్లో అర్జీ పెట్టుకున్నాం సార్. నేను చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చాను సార్. తర్వాత నాకు బంగారు మిత్రగా అవకాశం వచ్చింది సార్. నాకు మొత్తం 94 కుటుంబాలు ఇచ్చారు సార్. ఈ 94 కుటుంబాల్లో ఈ జయమ్మ చాలా పేదవాళ్ళు సార్. భూమి లేదు సార్, ఏదో చిన్నగా గుడిచేసుకోండి సార్. మళ్ళీ ఆ అమ్మకి పిలిపించి నేను మా సైదా మేడము, వినాయక్ సార్ మేమంతా వేసి ఆమె వివరాలన్నీ కనుక్కొని అవంతా చేసినాం సార్. మళ్ళీ FDP ప్లాన్ చేశాను సార్. ఫస్ట్ ఫ్యామిలీ డెవలప్మెంట్ ప్లాన్ సార్. ఇప్పుడు ఫ్యామిలీ డెవలప్మెంట్ ప్లాన్ చేసావు. అవును సార్. నీ పేరేంటమ్మా? నా పేరు జయమ్మ సార్. జయమ్మ. ఎంతమంది పిల్లలమ్మా? 3 మంది సార్. 3 పిల్లలు. ఏమేమి చదువుకుంటున్నారమ్మా? బాబు వచ్చి సెకండ్ ఇయర్ అయిపోయినాడు సార్. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయి, మనం ఉండేది కష్టంగా ఉన్నాయమ్మా, 2 ఆడబిడ్డలకు చదువుపించుకోవాలి, నేను యాదో ఒకటి చేసుకున్నాం. వద్దబ్బా, నేను యాదో కూలే చేసి నీకు చదువుపిస్తాను, చదువుకో అంటే నీ ఒంటరి జీవితం, నీకు ఎవరు తోడలేదు, నేను ఎక్కడన్నా దూరంగా వెళ్ళిపోతే ఒంటరిగా ఎట్లా ఉంటావు ఇంట్లో అనేసి బాబు వచ్చి JCP డ్రైవర్గా నేర్చుకుని పోతా ఉన్నాడు సార్.
అదేమ్మా తప్పు చేస్తున్నావు. ఇంకొక పాప వచ్చి 9వ క్లాస్ చదువుతుంది సార్. ఇంకొక పాప వచ్చి 6వ క్లాస్ చదువుతుంది. ఇక్కడ కస్తూరిబాయి స్కూల్లో వేసినాను సార్ అదేమ్మా. ఇద్దరు పాపకి. ఇప్పుడు ఇక్కడ మెగా చూడయా మిత్ర, బంగారు మిత్ర, ఇక్కడ నేను చెప్పిన ఆదేశం ఏంటంటే వాళ్ళకు 3 పిల్లలు, ఆవిడికి ఏమీ ఆస్తి లేదు, భర్త చనిపోయాడు. ఒక అబ్బాయి ఇంటర్మీడియట్కి వచ్చాడు, ఇంటర్మీడియట్ అయిపోయింది. 2 ఆడపిల్లలు ఉన్నారు. 3కి ఆవిడికి వితంతు పింఛన్ వస్తుంది కదమ్మా. వస్తుంది సార్. వితంతు పింఛన్ 4,000 వస్తుంది. సార్ అట్లే డిజేబిలిటీ పెన్షన్ కూడా ఒకటి వస్తుంది సార్. ఆ ఇంట్లో డిజేబుల్డ్ పెన్షన్. పాప వచ్చి కాలిపోయింది సార్, ఒళ్ళంతా కాలిపోయింది సార్. ఒళ్ళు అంతా అమ్మాయికి కాలిపోయింది. కూడా పెన్షన్ వస్తుంది. పాపకు వచ్చి నేను రోయా హాస్పిటల్లో పోయి 6 నెలలు సార్ ఒగితే బాధపడినాను. 3.5 లక్ష అయింది. అక్కడే పక్కలో ఉండేవాళ్ళు పెద్దోళ్ళు చిన్నోళ్ళు నా పరిస్థితి చూసుకొని వాళ్ళు యాదో డబ్బులు ఇచ్చినారు. కొద్దిగా యాదో నేను అట్లా బాధపడి కూలో నాలో చేసి కొద్దిగా ఇచ్చినాను. మళ్ళంకా మా ద్వారా నువ్వు బాగుండేనప్పుడు ఇస్తూ అమ్మా అనేసి వాళ్ళు నాకు కష్టం చూసి బంధువుల్లోనే కొద్దిగా అట్లా సహాయం చేసినారు సార్. అదేమ్మా, ఇప్పుడు నేను మీకు చెప్పిన ఆదేశం ఏంటంటే మీరిద్దరు 3 పిల్లలే ఆస్తి. ఆ ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంలో అదనపు న్యాయమూర్తులుగా సునీత గంధం, ఆలపాటి గిరిధర్, పురుషోత్తం కుమార్, చింతలపూడి అలియాస్ సిహెచ్ పురుషోత్తమ కుమార్లు ప్రమాణం చేశారు. హైకోర్టు మొదటి కోర్టు హాల్లో అదనపు న్యాయమూర్తులుగా సునీత గంధం, ఆలపాటి గిరిధర్, పురుషోత్తం కుమార్, చింతలపూడిలచే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం చేయించారు. That I will bear true faith and allegiance to the Constitution of India as by law established. That I will bear true faith and allegiance to the Constitution of India as by law established. That I will uphold the sovereignty and integrity of India. That I will uphold the sovereignty and integrity of India. That I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment That I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment perform the duties of my office without fear or favor, affection or ill will. perform the duties of my office without fear or favor, affection or ill will. And that I will uphold the Constitution and the laws. And that I will uphold the Constitution and the laws. Congratulations. I request Honorable Srimati Justice Sunita Gandham to occupy her lordship's seat. Now I request Sri Alapati Giridhar to come over to podium. With the permission of my Lord, the Honorable the Chief Justice, I read out the warrant of appointment issued by Her Excellency, the President of India, appointing Sri Alapati Giridhar to be an additional judge of the Andhra Pradesh High Court. I quote, by virtue of the power vested in me by Clause 1 of Article 224 of the Constitution of India, I, Draupadi Murmu, President of India, do hereby appoint Sri Alapati Giridhar to be an additional judge of the Andhra Pradesh High Court for a period of 2 years, with effect from the date he assumes charge of his office, given at Rashtrapati Bhavan, New Delhi, this 2nd day of July in the year 2026, 11th Ashada, 1948 Seka, in the 77th year of the Republic of India. Signed, President of India, I unquote. Now I request my Lord, the Honorable the Chief Justice, to administer the vote. I
having been appointed an additional judge of the High Court of Andhra Pradesh, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment, ఆంధ్రప్రదేశ్ను ఎలక్ట్రానిక్స్ డిస్ప్లే తయారీ రంగంలో గ్లోబల్ హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సియోల్లో ప్రముఖ సెమీకండక్టర్ మెటీరియల్ తయారీ సంస్థ సాఫ్ట్ ఈపీఐ ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని, మైక్రో ఎల్ఈడి డిస్ప్లే మెటీరియల్ హబ్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఆయన సంస్థను ఆహ్వానించారు. సాఫ్ట్ ఈపీఐ సీఈఓ సుంగ్మిన్ హ్యాంగ్, సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ ఇన్సుంగ్ చోలతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో డిస్ప్లే తయారీ పరిశ్రమకు ఉన్న అపార అవకాశాలను వివరించారు. భారత్లోని ఇతర కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకొని డిస్ప్లే తయారీదారుల కోసం ఏపీలో ఒక ప్రత్యేక మైక్రో ఎల్ఈడి డిస్ప్లే మెటీరియల్ హబ్ను స్థాపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇది రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ పర్యావరణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెబుతూ మంత్రి లోకేష్ మరో కీలక ప్రతిపాదనను వారి ముందు ఉంచారు. తిరుపతి ఐఐటి సహకారంతో రాష్ట్రంలో ఒక అడ్వాన్స్డ్ ఏపీ టాక్సీ సెంటర్ను నెలకొల్పాలని సూచించారు. దీంతో పాటు ఏపీ ప్రభుత్వ భాగస్వామ్యంతో సాఫ్ట్ ఈపీఐ అకాడమీని ఏర్పాటు చేసి జీఏఎన్, ఏపీ టాక్సీ, ఎంఓసివిడి, మైక్రో ఎల్ఈడి వంటి అత్యాధునిక సాంకేతికతలపై ఏటా 500 మంది స్థానిక టెక్నీషియన్లకు శిక్షణ ఇవ్వాలని కోరారు. రాష్ట్ర సచివాలయంలో సచివాలయ ఉద్యోగుల సౌకర్యార్థం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ శిబిరాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ప్రారంభించారు. 3 రోజుల పాటు నిర్వహించే ఈ శిబిరాన్ని ఉద్యోగులందరూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ సూచించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్పై ఈ నెల 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు సచివాలయ ఉద్యోగుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న ప్రత్యేక శిబిరాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ప్రారంభించారు. ఏపీ సచివాలయం 3వ భవనం అప్సా హాల్లో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని ఆయన ప్రారంభించి ఉద్యోగుల ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ నిర్వహిస్తున్న తీరును ఆయన పరిశీలించారు. 3 రోజుల పాటు నిర్వహించే ఈ శిబిరాన్ని ఉద్యోగులందరూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ సూచించారు. ఈ ప్రత్యేక క్యాంపులో ఎన్యూమరేషన్ ఫారాలు, ఆన్లైన్ సబ్మిషన్, కొత్త ఓటర్లు ఎన్రోల్మెంట్, ఓటర్ల జాబితా నుండి చనిపోయిన వారి పేర్లు తొలగింపు, చిరునామా మార్పు తదితర అంశాలపై ఉద్యోగులకు అవగాహన కల్పిస్తున్నారు. ఉద్యోగులు 2002 నాటి ఓటరు వివరాలు, తాజా ఫోటో, ప్రస్తుత ఓటర్ గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు, రెసిడెన్షియల్ అడ్రస్ ప్రూఫ్ వివరాలతో వచ్చి వారి ఓటర్ వివరాలు నమోదు చేసుకుంటున్నారు. అనంతరం ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియలో ఓటర్ వివరాలు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు సీఈఓ వివేక్ యాదవ్ ఓటర్ గుర్తింపు ప్రాసెసింగ్స్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ, గుంటూరు ఆర్డీఓ కె శ్రీనివాసరావు, జాయింట్ సీఈఓ ఈ వెంకటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రామకృష్ణ, సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా సర్ ప్రక్రియ ప్రారంభమైందని మీ అందరికీ విదితమే. దీనిలో భాగంగా సచివాలయంలో సుమారు 3,000 పైగా ఉద్యోగులు, మీడియా మిత్రులు అవ్వచ్చు, మిగతా వివిధ విభాగాలు పనిచేస్తున్న ఉద్యోగులు ఈ ప్రక్రియలో భాగంగా సవరణ చేసుకోవడానికి అవకాశం కల్పించమని మన గౌరవ సీఈఓ గారిని, సిఎస్ గారిని ఆంధ్రప్రదేశ్ సచివాలయం సంఘం నుంచి కోరడం జరిగింది. దానిలో భాగంగా మా విన్నపాన్ని మన్నించి ఈరోజు సీఈఓ గారు, గౌరవ కలెక్టర్ గారు, గుంటూరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఈరోజు ఈ సర్ ప్రక్రియని ప్రారంభించడం జరిగింది. ఇక్కడ పనిచేసే ఉద్యోగులందరూ, మీడియా మిత్రులు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ ప్రక్రియలో అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఈ 3 రోజులు 6, 7, 8 తేదీల 3 రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగనుంది. దాంతోపాటు ఇంకా ఏమైనా మిగిలి ఉన్నా కానీ ఈ వారం పాటు ఎక్స్టెండ్ చేయడానికి కూడా కలెక్టర్ గారు అంగీకరించడం జరిగింది. కాబట్టి
ఇక్కడ పనిచేసే ఉద్యోగులందరూ, దాంతోపాటు మన మీడియా మిత్రులు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఈ ఓటు హక్కుని ఒకసారి పరిరక్షించుకోవాల్సిందిగా మా సచివాలయ సంఘం నుంచి అందరినీ కోరుతున్నాం. థ్యాంక్ యూ. భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా కేసరపల్లి హరిజనవాడలో సోమవారం ఘనంగా నివాళి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్థానిక నాయకులతో కలిసి బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ భారత రాజకీయాల్లో బాబు జగజ్జీవన్ రామ్ పాత్ర చిరస్మరణీయమని కొనియాడారు. వెనుకబడిన వర్గం నుంచి వచ్చి అనేక సామాజిక అడ్డంకులను అధిగమించి దేశ ఉప ప్రధానిగా ఎదిగిన ఆయన జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆనాటి రాజకీయ పరిస్థితుల కారణంగా ఆయన తన పూర్తి నాయకత్వ సామర్థ్యాన్ని చాటుకునే అవకాశం దక్కలేదని, లేకపోతే దేశ ప్రధానిగా సేవలందించే అవకాశం కూడా ఉండేదని ఆయన పేర్కొన్నారు. చరిత్రలో ఆయనకు కొంత అన్యాయం జరిగినప్పటికీ దేశానికి అందించిన సేవలు చిరకాలం గుర్తుండిపోతాయని ఎమ్మెల్యే తెలిపారు. కేసరపల్లి గ్రామంలో ఆయనకి గన్నవాళ్ళు ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన కేసరపల్లి గ్రామ పార్టీ కుటుంబ నాయకులందరినీ అభినందిస్తూ, గతంలో బాబు జగజ్జీవన్ రామ్ గారికి ఆ రోజు స్పీకర్ కనుక అవకాశం ఇచ్చుంటే, పల్లెరూపునికి అవకాశం ఇచ్చుంటే ప్రధానమంత్రి అయ్యే అవకాశం త్రుట్లో తప్పిపోయిన దురదృష్టవంతుడు బాబు జగజ్జీవన్ రామ్ అని చరిత్రను పరికిస్తే చెప్పక తప్పని పరిస్థితి. అదే 200 పైబడి ఎంపీలు ఉన్నా ఆయనకి బలనేరేపుడు చేసుకోమని స్పీకర్ పిలవకపోవటం, ఆయన ఈ దేశ ప్రధానిగా అవ్వకుండానే ఉప ప్రధానిగా మాత్రమే పనిచేసే పరిస్థితి నాకు బాధాకరం. కానీ ఆయన దేశానికి చేసే సర్వీసులు కానీ, ఆయన డాక్టర్ స్పీకర్గా పనిచేయడం కానీ, మహానుభావుడు కొంతమంది ఉంటారు చరిత్రలో. అలాగే అంబేద్కర్ అయినా, బాబు జగజ్జీవన్ రామ్ గారైనా, అంబేద్కర్ గారైనా, వీళ్ళు జాతి కోసం, దేశం కోసం పనిచేసిన మహనీయులకు నివాళులర్పించడం కనీస బాధ్యతగానే భావిస్తున్నాను. థ్యాంక్ యూ. మంచి డెకరేషన్, 3 రకాల సెట్టింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం గల రెస్టారెంట్ ఈ ఏకే బిర్యానీ హౌస్ అని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఒక బిర్యానీ పాయింట్ నుండి ప్రతిరోజు 1000 కేజీలు బిర్యానీ సేల్ అవుతుందంటే టేస్ట్ ఎలా ఉంటుందో మనకు అర్థమవుతుందని ఆయన స్పష్టం చేశారు. విజయవాడ బందర్ రోడ్డు పటమట్లో ఏకే బిర్యానీ హౌస్ను తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ మమ్మినేని ప్రసాద్, బిర్యానీ హౌస్ నిర్వాహకులు అతీఫ్ ఖాన్, షేక్ సందాని, అబ్దుల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ, ఈ 2 సంవత్సరాలలోనే సుమారు 100కు పైగా బిర్యానీ హోటల్స్ను ప్రారంభించడం జరిగిందని అన్నారు. విజయవాడకి ఒక ప్రతిష్టాత్మకమైన సెంటర్ ఈ పటమట సెంటర్ అని తెలియజేశారు. గుంటూరులో 2, నరసరావుపేటలో 1, విజయవాడలో 4వ బ్రాంచ్ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఒక బిర్యానీ పాయింట్ నుండి ప్రతిరోజు 1000 కేజీలు బిర్యానీ సేల్ అవుతుందంటే టేస్ట్ ఎలా ఉంటుందో మనకు అర్థమవుతుందని స్పష్టం చేశారు. అనంతరం నిర్వాహకులు అబ్దుల్ మాట్లాడుతూ, గుంటూరు 1 టౌన్లో ఒక చిన్న హోటల్గా మొదలై అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు 4వ బ్రాంచ్ విజయవాడలో ప్రారంభించారని అన్నారు. సొంతంగా మటన్ స్టాల్, చికెన్ స్టాల్, క్వాలిటీ గల రైస్తో బిర్యానీ తయారు చేయడం ఏకే బిర్యానీ హౌస్ ప్రత్యేకమని అన్నారు. ఏకే బిర్యానీ కోసం విజయవాడ నుండి గుంటూరుకు వచ్చి బిర్యానీ పార్సిల్స్ తీసుకువెళ్లేవారంటే ఈ బిర్యానీ టేస్ట్ ఏంటో ఇప్పటికే అర్థమవుతుందని అన్నారు. విజయవాడ బిర్యానీ ప్రియులకు అతి తక్కువ ధరలకు లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ రోజున ఏకే బిర్యానీ పాయింట్ పటమట సెంటర్లో విజయవాడకి ఒక ప్రతిష్టాత్మకమైన ప్లేస్ ఈ పటమట సెంటర్. ఈ ప్రాంతంలో మరి ఏకే బిర్యానీ వాళ్ళ 4వ బ్రాంచ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ బ్రాంచ్లో 2 గుంటూరులోను, 1 నరసరావుపేటలోను. మరి అక్కడ టేస్ట్లోను బిర్యానీకి ఒక ప్రత్యేకమైన టేస్టు, అందరినీ ఆకర్షింపజేసేటట్టుగా ఒక్కొక్క సెంటర్లో 1000 కేజీలు రోజుకి బిర్యానీ వెళ్తా ఉందంటే ఖచ్చితంగా బిర్యానీ కావచ్చు, ఏ ఫుడ్ అయినా కావచ్చు, మొట్టమొదటి రోజు వచ్చిన సేల్ రోజు రోజుకి పెరిగితేనే అది మౌత్ టాక్ ద్వారా, టేస్ట్ ద్వారా మాత్రమే సాధ్యం. ఇవాళ చిన్నగా స్టార్ట్ చేసి ఒక్కొక్క బ్రాంచ్లో 1000 కేజీలు ఇవాళ బిర్యానీ అమ్ముతా ఉన్నారంటే ఖచ్చితంగా టేస్ట్లో
పబ్లిక్ మన్నలు పొంది ఉండొచ్చు. అందువల్ల విజయవాడ నగరంలో మంచి సెంటరు, బందర్ రోడ్డు మీద చక్కటి డెకరేషన్తో లోన కూడా సీటింగ్, ఫ్యామిలీలకి ఎవరు ఇచ్చినా కూడా సీటింగ్ కూడా 3 వెరైటీలుగా సీటింగ్ ఉండటం జరిగింది. నేను వంటగది కూడా చూశాను. ఎందుకంటే మనం వంటగది చేసి ఇళ్ళని చూడంటారు. వంటగది మరి పరిశుభ్రంగా చక్కటి ఎక్విప్మెంట్తో బిర్యానీకి ఏ విధంగా చేస్తే టేస్ట్ వస్తుందో. అందరికీ నమస్కారం అండి. నా పేరు అబ్దుల్ అండి. ఈ ఏకే బిర్యానీ ఈరోజు విజయవాడలో మరి మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇంత భారీ ఎత్తున ఓపెనింగ్ అయిందంటే ఈ ఏకే ఓనర్ ఆసిఫ్ ఖాన్ మరి ఆయన కష్టం ఎంతో ఉంది. గత 4 ఏళ్ల క్రితం ఒక చిన్న బ్రాంచ్గా మొదలయ్యి గుంటూరు నగరంలో 1 టౌన్లో ఒక హోటల్ ఏర్పాటు చేసి దాంట్లో నుంచి మళ్ళీ గుంటూరు 2 టౌన్లో మరి లక్ష్మీపురం సెంటర్లో ఒక హోటల్లో, అక్కడి నుంచి మళ్ళీ నరసరావుపేటలో, అక్కడి నుంచి ఇప్పుడు 4వ బ్రాంచ్గా విజయవాడకి చేరుకోవడం చాలా ఆనందంగా ఉంది. అంటే ఈ యొక్క ఏకే బిర్యానీ విశిష్టత ఏంటంటే బిర్యానీలో క్వాలిటీ, సొంత చికెన్ స్టాల్, సొంత మటన్ స్టాల్, టన్నుల కొద్దీ రైసు, దానికి కావాల్సిన ఇంటిగ్రేట్స్ అన్నీ తెప్పించడం, ఇక్కడ స్పెషల్గా మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, మరి చికెన్ ఐటమ్స్, ఇలా మరి ఇక్కడ మాక్టైల్స్ ఐటమ్స్ అన్నీ కూడా విజయవాడలో ఈరోజు పెట్టి దినదినాభివృద్ధిగా మరి ఎంతోమంది 1000 మంది మేము చూస్తూ ఉంటే విజయవాడ నుంచి కూడా చాలామంది గుంటూరు నగరానికి వచ్చి ఏకే బిర్యానీ తినేవాళ్ళు, ఏకే బిర్యానీ నుంచి పార్సల్ తెచ్చుకునేవాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు. వాళ్ళందరి కోరిక మేరకు కూడా మా విజయవాడ నగరంలో కూడా ఒక బ్రాంచ్ పెడితే బాగుంటుందండి అని చెప్పి వాళ్ళు చాలాసార్లు కూడా అడగడం జరిగింది. అదేవిధంగా మరి ఈరోజు ఆ దేవుడి దయ వల్ల మరి ఆసిఫ్ ఖాన్ యొక్క కృషి వల్ల ఈరోజు పడమట సెంటర్లో బిర్యానీ పాయింట్ ఓపెన్ చేయడం అంటే చాలా మంచి విషయం. ఈ అవకాశాన్ని విజయవాడ నగర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఏకే బిర్యానీ విజిట్ చేసి మరి బిర్యానీ తిని మీ యొక్క ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా నగరవాసులందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రశ్న రావణ్ పై ఉపా చట్టం నమోదు చేయడానికి సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. రావణ్ బూతులు మాట్లాడాడని ఇప్పటికే 4-5 కేసులు పెట్టారని, అన్ని కేసుల్లో ఆయనకు బెయిల్ మంజూరైందన్నారు. రావణ్ ను ఎలాగైనా అరెస్టు చేయాలనే ఉద్దేశంతో అతనిపై ఉపా చట్టాన్ని నమోదు చేయడం సరికాదన్నారు. ఈ సందర్భంగా సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ రావణ్ చేసిన వ్యాఖ్యలకు ఉపా చట్టం ఏ రకంగా వర్తిస్తుందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయాల్లో విమర్శలు చేయడానికి పరుష పదాలు వాడవచ్చని, బూతులు మాట్లాడరాదని సభ్య సమాజం ఇలాంటి వ్యాఖ్యలను ఖండించాలని కోరారు. ఉపా చట్టం దుర్వినియోగం చేయడం సరికాదని, ఉపాధి చట్టాన్ని రద్దు చేయాలని ప్రజా సంఘాలు ఎప్పటినుంచో పోరాటం సాగిస్తున్నాయన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. చిన్న కారణంతో ఉపా చట్టాన్ని ప్రయోగించడం ఆ చట్టాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుందన్నారు. తమకు ఎదురు ఎవరూ మాట్లాడరాదనే ఉద్దేశంతో ఇలాంటి చట్టాలు ప్రయోగించడాన్ని తప్పుపట్టారు. సీఎం చంద్రబాబు నాయుడు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని, ఉపా చట్టాన్ని ఉపసంహరించాలని కోరారు. ప్రశ్న రావణ్ పైన రాష్ట్ర ప్రభుత్వం ఉపా చట్టం పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆయన ఏదో ప్రశ్నించాడని లేదా విమర్శించాడనే దానిపైన లేదా బూతులు మాట్లాడిన దానిపైన ఇప్పటికే మీరు 4-5 కేసులు పెట్టి 4-5 స్టేషన్లు మార్చారు, 4-5 చోట్ల కోర్టులో హాజరుపరిచారు. ప్రతి చోట ఆయనకు బెయిల్ వచ్చింది. ఏదేమైనా సరే ఆయన జైలుకు పంపాలి, జైలు ఇది చేయాలనే ఉద్దేశంతోనే ఇవాళ మీరు ఉపా చట్టం ప్రయోగించడానికి మీరు ప్రభుత్వం దిగజారింది. నాకు ఆశ్చర్యం ఏమంటే ఏ గవర్నమెంట్ అధికారంలో ఉన్నా సరే వారికి బానిసల మాదిరి పనిచేయడానికి పోలీసులు తయారైపోయారు. అసలు ఉపా చట్టం ఏ రకంగా వర్తిస్తుందో దానికి వారే సమాధానం చెప్పాలి. అది దేశద్రోహులుగా ఉండే వాళ్ళని దేశం వాళ్ళకి వర్తిస్తుంది తప్పితే ఎవరు విమర్శించారు లేదా బూతులు మాట్లాడారంటే బూతులు మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు మేడం, వాళ్ళందరిపైన ఉపా చట్టం పెట్టగలరా? కాబట్టి ఒక చట్టం వర్తిస్తుందా లేదా అనే కనీస పరిజ్ఞానం లేకుండా, కనీస విచక్షణ లేకుండా ఇవాళ మీరు అధ్వాన్నంగా తయారై ఉపా చట్టం ప్రయోగిస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా తప్పుపడుతూ ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా రాజకీయాల్లో హుందాగా విమర్శలు చేయాలి, అవసరమైతే పరుషంగా విమర్శలు చేయాలి తప్ప బూతులు మాట్లాడే హక్కు ఎవరికీ లేదు. మరి బూతులు మాట్లాడుతూ ఉన్నా అందరూ మాట్లాడుతూ మనం మాట్లాడుతున్నారు, ఒక చూసి ఇంకోరు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఏమంటే సభ్య సమాజం వాటిని ఖండించాలని చెప్పి కోరుతూ ఉన్నాం. అదే సందర్భంలో ఇవాళ ఏదైతే మీరు ఉపా చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు, ఏదైతే ఈ చట్టమే అసలు దీన్ని అక్కర్లేదు, ఈ చట్టాన్ని
రద్దు చేయాలని చెప్పి ఓ పక్క ప్రజా సంఘాలు పౌర హక్కుల సంఘాలంతా ఫైట్ చేస్తూ ఉంటే మీరు ఒక చిన్న దానికి కారణం చూపి మీరు ఈరోజు ఒకేసారి ఉపాధి చట్టం పెడతా ఉన్నారు. అంటే ఏమంటే మాకు ఎదురు మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండకూడదు, అవసరమైతే మేము ఎంతకైనా తెగించి వారిని జైళ్ళలో పెడతామని చెప్పి ప్రజలకు హెచ్చరిక చేయడానికి ఇలాంటివి చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఇన్వాల్వ్ కావాలి, ఆ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి. ఆయన సీనియర్ అడ్మినిస్ట్రేటర్ అని చెప్పి 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్తే చివరికి ఈ రకంగా ప్రభుత్వాన్ని దిగజారిస్తే ఇంతకంటే ఘోరమైన విషయం ఎక్కడా ఉండదు. భారతదేశంలో ఎక్కడైనా విమర్శలు చేస్తే ఉపాధి చట్టం ప్రయోగించిన దాఖలాలు ఉన్నాయని నేను అడుగుతా ఉన్నాను. కాబట్టి ఏమంటే ప్రభుత్వం వెంటనే దీని నుంచి తగిన రకంగా ఆలోచించి వారు తప్పకుండా దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. తల్లిని చెల్లిని గెంటేసి సొంత చిన్నాన్న హత్య కేసులోని నిందితులపై చర్యలు తీసుకొని వ్యక్తిని మనుషుల జాబితాలో చేర్చలేమని మంత్రి సంధ్యారాణి అన్నారు. విశాఖను రాజధాని అని చెప్పి ఎన్నికలకు వెళితే ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలే ఓట్లు వేయలేదని ఎద్దేవా చేశారు. దీన్ని బట్టి మావిగన్ మాటలను ప్రజలు ఎంతమాత్రం నమ్మడం లేదనే విషయం స్పష్టమైందని ఆమె తెలిపారు. మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ మావిగన్పై మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయన మాటలు నిలకడ లేకుండా ఉన్నాయని, వాటిని పిచ్చెక్కిన మాటలు అంటారని ఆమె వ్యాఖ్యానించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె మావిగన్ తీరుపై ఘాటుగా స్పందించారు. ఉత్తరాంధ్రకు చెందిన బొత్స, ధర్మాన వంటి సీనియర్ నేతలు పార్టీలో ఉన్నప్పటికీ మావిగన్ నిలకడలేని మాటల వల్ల జరిగే నష్టాన్ని ఎందుకు వివరించలేకపోతున్నారని ప్రశ్నించారు. తన పేరులో గన్ ఉన్నట్టే రాజధాని పేరులోనూ గన్లు, గొడ్డళ్లు ఉండాలనుకుంటున్నాడు తప్ప ఆయనకు మానవ సంబంధాలతో పని లేదని ఆరోపించారు. ఎన్నికల్లో 11 సీట్లు మాత్రమే వచ్చినా మావిగన్కు బుద్ధి రాలేదని, ఇదే మేనిఫెస్టోతో మళ్లీ ప్రజల ముందుకు వెళితే ఆ 11 సీట్లు కూడా మిగలవని ఆమె జోస్యం చెప్పారు. వాళ్ళ చెల్లి చీర గురించి, వాళ్ళ చెల్లి తాలూకా వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ, ఆమె క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ వాళ్ళ పత్రికలో బూతులు రాయించాడు ఆయన. అసలు ఆ మాటే మాట్లాడకూడదు, చాలా తప్పు. షర్మిల గారు ఏమీ అనుకోకండి, చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఆమె రాజశేఖర్ రెడ్డికి పుట్టలేదు అని నీ పత్రికలో రాయించుకున్న ఆ బాస్ అండర్లో మీరు ఈ విధంగా పనిచేస్తారా? అంటే ఆ తల్లిని ఎంత అవమానించినట్టు విజయమ్మ గారిని. అంటే మనమైతే ఒక విషయం గమనించుకోవచ్చు. ఎందుకనంటే తల్లిని చెల్లిని గౌరవించినవాడు, తల్లిని చెల్లిని మెడబంటి బయటకు గెంటినవాడు మిగిలిన వాళ్ళని గౌరవిస్తారని మనం ఎప్పుడు కూడా ఆశపడకూడదు. కానీ వీళ్ళకేమిటా అంటే 2 సంవత్సరాలుగా ప్రజలు చక్కగా బ్రతుకుతున్నారు. ప్రజల్లో ఒక అల్లకల్లోలం తేవాలి, మహిళల్లో ఒక అల్లకల్లోలం తేవాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నారు వీళ్ళు. అంటే మీరు అసలు అమర్నాథ్ గారు మాట్లాడిన వెంటనే బయటకు వచ్చిన తర్వాత క్షమాపణ చెప్పాలి మహిళా లోకానికి. మీరు మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత మీ నిష్ఠానుసారంగా మాట్లాడతారా? అంటే మీరు నన్ను కోడిగుడ్డి అన్నారు, అందుకే అన్నాను, ఏవో చెప్తున్నారు. అదే మీ ఫోటోని నడి రోడ్డు మీద పెట్టి ఎన్ని కోడిగుడ్లతో కొట్టారు మహిళలు మీరు మాట్లాడిన మాటలకి? మీకు ఏమాత్రమే ఇంగిత జ్ఞానం ఉందా? మహిళల మీద అలాగే మాట్లాడతారా? అంటే జగన్మోహన్ రెడ్డి అనుచరులు ఈ విధంగా మాట్లాడాలి రూల్ ఉందేమో. ఎందుకంటే ఇంకొక దగ్గర చూసుకుని ఉంటే ప్రసన్న కుమార్ రెడ్డికి ప్రశాంత్ రెడ్డి గారు వరుసకి సోదరి అవుతారు. ఆమె అందరికీ చెప్పారు, ఆమె నోటితో ఆమె చెప్పారు, ఆమె 2వ వివాహం చేసుకున్నామని. భర్త చనిపోయారు, ఆమె చెప్పారు. దానిలో తప్పెక్కడ కనిపించింది మీకు? పదే పదే ఆ విషయాన్నే మాట్లాడతారు. అంటే మీకు కొంచెం కూడా సభ్యతా సంస్కారం లేదు కదా. అంటే మీకు వరుసకి చెల్లెయో అక్కయ్య ఆవిడ మీద కూడా మీరు అలా మాట్లాడుతున్నారే. మీ అసలు నాకు తెలిసి మానవ జన్మ ఎత్తిన వాళ్ళు ఎవరు కూడా అలా మాట్లాడరు. మనిషి జన్మ ఎత్తిన వాళ్ళు, మనిషిగా బ్రతకాలనుకుంటున్న వాళ్ళు, సభ్యతా సంస్కారం ఉన్నవాళ్ళు, చదువు సంధ్య నేర్చుకున్న వాళ్ళు అలా మాట్లాడతారా? అంటే మీకు ఆడవాళ్ళంటే ఎంత చులకనంటే, నేనప్పుడు మీరు గవర్నమెంట్లో ఉండేటప్పుడు మేము చూసాం చాలామంది మహిళలు ఇష్టానుసారంగా మాట్లాడేవాళ్ళు. ఎందుకనంటే 1200 రోజులు
అమరావతి గురించి పాపం ధర్నాలు చేస్తూ పాపం కూర్చొని వాళ్ళు నిరాహార దీక్షలు చేస్తున్న మహిళల్నే మీరేమన్నారు? వేశ్యలు అన్నారు. అప్పుడు మీరు అధికార దర్పంతో, అధికార మదంతో, ఆ పొగరుతో మాట్లాడుతున్నారు అని అందరూ సరిపెట్టుకున్నారు. అంటే మాకు పల్లెటూరులో ఒక సామెత ఉంటుంది, కుక్క అరిస్తే తెల్లారుతుందా, కోడి కూస్తే తెల్లారుతుందా అని అడుగుతారు పెద్దలు. అలాగే వదిలేసాం మేము కూడా, కోడి కూస్తేనే తెల్లారుతుంది, కుక్కలు అరిస్తే తెల్లారదు అని. ఆ రోజు అధికారంలో ఉండేటప్పుడు మీరు పిశాచాలన్నారు, దెయ్యాలన్నారు, వేశ్య రాజధాని అన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పేదరిక నిర్మూలనకు P4 కార్యక్రమాన్ని ప్రకటించిన సీఎం చంద్రబాబు. బంగారు కుటుంబాలకు అండగా నిలుస్తున్న మార్గదర్శులు, కార్పొరేట్ సంస్థలు. ఏపీ హైకోర్టులో 3 అదనపు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం చేయించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్. కొరియా పర్యటనలో సాఫ్ట్ ఈపీఐ సంస్థ సీఈఓతో మంత్రి నారా లోకేష్ భేటీ. ఏపీలో మైక్రో ఎల్ఈడి డిస్ప్లే మెటీరియల్ హబ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.